యువనేత రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలో డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలు మరియు నవజాత శిశువులకు ఉపయోగపడే మదర్ అండ్ బేబీ కిట్స్, పండ్లు, బ్రెడ్లు తదితర పోషకాహారాలను తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పంపిణీ చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి మనిషి పుట్టినరోజు. ఎందుకంటే ఈరోజు ఒక ఐటీ మంత్రిగా, ఎడ్యుకేషన్ మంత్రిగా పిల్లలందరూ బాగుండాలని, యూత్ అంతా బాగుండాలని, యూత్ అంతా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అని చెప్పి కోరే వ్యక్తి నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు జన్మదిన సందర్భంగా ఈరోజు తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మెటర్నిటీ హాస్పిటల్లో చాలామంది బీద వాళ్ళు ఇక్కడ వచ్చి డెలివరీ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకందరికి కూడా, చిన్నపిల్లలకందరికి కూడా పిల్లల్ని ఎత్తుకోబెట్టే కిట్ కావచ్చు, బ్రెడ్ ప్యాకెట్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి మాకు ప్రమీలమ్మ గారు సూపరింటెండెంట్ బాగా సహకరించారు. అదేవిధంగా ఆర్ఆర్ రెడ్డి గారు బాగా సహకరించారు. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ బాగా అందరికీ మంచిగా ట్రీట్మెంట్స్ చేస్తున్నారు. ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా కూడా వచ్చినటువంటి తల్లిని కావచ్చు, తల్లి కుటుంబ సభ్యులను కావచ్చు, వాళ్ళందరూ కూడా టేక్ కేర్ చేసి చాలా నీట్గా ప్రెమిసెస్ పెట్టేసి వీళ్ళందరూ కూడా చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ వచ్చి మేము టుడా చైర్మన్గా డాలర్స్ దివాకర్ ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. సో కాబట్టి రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా బాగుండాలని చెప్పి నారా లోకేష్ గారు నిండు నూరేళ్ళ ఆరోగ్యంగా అన్ని విధాలుగా బాగా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వెంకటేశ్వర స్వామికి పూజలు చేయడం జరిగింది. సో కాబట్టి ఆ దేవుడి కృపతో స్వామివారు నారా లోకేష్ గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో అతని నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నేను నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.